హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఘాతాంకాలు మరియు ఘాతాలు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని మీకు రెఫరెన్స్ కోసం 100% వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. కేవలము కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ 800 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం అయితే చేయొద్దు. మరి నా నెంబర్ వచ్చేసరికి 8341949272. ఈ నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ వీడియోస్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్, సైకాలజీ ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలము 200 రూపీస్ ఫ్రెండ్స్. ఈ నెంబర్ కి మెసేజ్ ఆర్ కాల్ ఇప్పుడే చేయగలరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. 7 పవర్ x ఇంటూ 7 పవర్ 3x is equal to 7 పవర్ 20 అయితే x విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ x విలువ అడగచ్చు, సమ్ టైమ్స్ x ప్లస్ 10 విలువ, సమ్ 2 పవర్ x. అక్కడ x ని బేస్ చేసుకొని క్వశ్చన్ మళ్ళీ ఇండైరెక్ట్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ కాన్సెప్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 7 అంటే బేసిస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. మరి బేసిస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నప్పుడు మనం ప్రాసెస్ ఏ విధంగా తీసుకోవాలి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫార్ములా పరంగా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. అంటే బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ అనేటివి వేరువేరుగా ఉన్నాయి. అంటే ఇక్కడ బేసిస్ ఈక్వల్ గా ఉండి పవర్స్ వేరువేరుగా ఉంటే దాని ఫార్ములా ఏంటి అంటే, పవర్స్ వేరువేరుగా ఉండి బేసిస్ ఈక్వల్ అయినప్పుడు, ఇఫ్ బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ యాడింగ్ పవర్స్ అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ పవర్ m ప్లస్ n. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మోడల్ బేస్ చేసుకొని బిట్స్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ పవర్ m ప్లస్ n. అంటే పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 7 బేస్ ఈక్వల్ గా ఉంది కాబట్టి 7 పవర్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. దట్ ఈస్ 5 ప్లస్ 3x దట్ ఈస్ ఈక్వల్ టు 7 పవర్ 20. మళ్ళీ అగైన్ ఫార్ములా ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ 7 ఉంది, ఇక్కడ కూడా బేస్ 7 ఉంది, మధ్యలో ఏ సింబల్ ఉంది? ఇజ్ ఈక్వల్ టు సింబల్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అనే ఫార్ములా అప్లై చేసామనుకోండి, ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. అంటే ఇక్కడ బేసిస్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా పవర్స్ కూడా మనకి ఏమవుతాయి అంటే ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు? మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఉన్నప్పుడు. ఇఫ్ బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆల్సో బి ఈక్వల్. అంటే ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? n అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా మనకి ఏమవుతాయి? ఈక్వల్. అంటే 5 ప్లస్ 3x is equal to ఏమవుతుంది? 20. సో సింప్లిఫై చేసామనుకోండి, ఈ ప్లస్ 5 వస్తే -5, 3x is equal to 20 minus 5 that is 15. మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 15/3 that is 5. హియర్ ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని x వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. సో దీనికి ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు. సింపుల్ గా మన ఆప్షన్స్ ని బేస్ చేసుకొని కూడా ఆన్సర్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 5 కదా, ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 5 3 15, 15 ప్లస్ 5 ఎంత? 20 ఈక్వల్ అయింది కాబట్టి ఆప్షన్ 5 ఈస్ కరెక్ట్. అంటే ఆప్షన్ 5 ఎక్కడైతే ఉంటుందో అది కరెక్ట్. ఇన్ కేస్ 4 తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్ 4 3 12, 12 ప్లస్ 5 ఎంత? 12 ప్లస్ 5 17, బట్ మనకి ఎంత రావాలి? 20 రావాలి కాబట్టి అది ఆప్షన్ అయితే కాదు. సో మనం కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే దీనికి ప్రాసెస్ కూడా అవసరం లేదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చెప్పేయచ్చు బేస్డ్ ఆన్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 పవర్ x is equal to 100 అయితే 5 పవర్ x ప్లస్ 2 విలువ ఎంత? లేదా 5 పవర్ x మైనస్ 2 విలువ ఎంత? సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్ 5 ఉంది. మరి దీన్ని మనం బేస్ 5 గా మార్చుకోవచ్చా అంటే మార్చుకోలేము. బట్ మార్చుకునేటప్పుడు మనం ఏ విధంగా చేయాలి అంటే, ఇక్కడ క్వశ్చన్ మనం అంత అవసరం లేదు. ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ కూడా 5 పవర్ సంథింగ్ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ను మనం ఏ విధంగా మార్చుకుంటామో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 5 పవర్ x ప్లస్ 2. లాజికల్ గా వెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకే మీకు బై ప్రాక్టీస్ అంత ఎక్కువగా ఉంటే మీరు మ్యాథ్స్ అంత ఈజీగా చేయగలరు. 5 పవర్ x ప్లస్ 2 దీన్ని ఏ విధంగా చేస్తామో చూడండి. ఇక్కడ ప్లస్ చేశాను కదా,
ఇక్కడ ప్లస్ ఫార్ములాలో ప్లస్ వచ్చిందంటే రివర్స్ చూడండి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏం ఎక్స్పాండ్ చేయొచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ గా రాయొచ్చు. సేమ్ 5 బేస్ కాబట్టి 5 పవర్ ఎక్స్ ఇంటూ 5 స్క్వేర్ రాయొచ్చా ఈ ఫార్ములాను బేస్ చేసుకొని. అండ్ ఇక్కడ 5 పవర్ ఎక్స్ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటూ విడగొడితే ఇంటూ 5 పవర్ 2 అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని ఇప్పుడు ఏం చేసినట్టు యాడ్ చేసినట్టు. సో యాడ్ చేసినట్టు. ఇప్పుడు మనకు ఆల్రెడీ 5 పవర్ ఎక్స్ తెలుసు. 5 పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎంత 100 ఇంటూ 5 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ 25. 100 ఇంటూ 25 ఎంత 2500. 5 పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 100 అయితే 5 పవర్ ఎక్స్ ప్లస్ 2 వాల్యూ మనకి ఏమవుతుంది అంటే 2500. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 పవర్ ఎక్స్ మైనస్ 2. మరి ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి, ప్లస్ వచ్చినప్పుడు ఏమో మల్టిప్లై చేయమని చెప్పాము, మరి మైనస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ డివైడ్ అవుతుంది. అంటే ఫార్ములా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. అంటే ఇక్కడ బేస్ ఏ, ఇక్కడ కూడా బేస్ ఏ. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు బై సింబల్ లో ఉన్నప్పుడు మనం పవర్స్ ఏం చేయాలి మైనస్ చేయాలి. అంటే న్యూమరేటర్ లో ఉండేది తర్వాత డినామినేటర్ బేస్ చేసుకొని. అంటే ఇక్కడ ఏ పవర్ న్యూమరేటర్ లో ఎం ఉంది, ఎం ఇది పైకి వస్తే మనకి ఏమవుతుంది మైనస్ ఎన్. అంటే ఇక్కడ ఫార్ములా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అంటే మైనస్ దేనికైతే ఉంటుందో అది ఎక్కడికి వచ్చేస్తుంది అంటే డినామినేటర్ లో ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసామనుకోండి, 5 పవర్ ఎక్స్ బై మైనస్ పరంగా 5 స్క్వేర్. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ ఇది వస్తే మైనస్ 2 అవుతుంది. దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నా. అప్పుడు 5 పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ప్రాబ్లం లో ఇచ్చాడు 100 బై 5 స్క్వేర్ ఎంత 25. 25 1 జా 25 4 జా. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 4. ఫస్ట్ ప్రాబ్లం కి 2500 అయితే సెకండ్ దానికి ఏమవుతుంది ఆన్సర్ 4. లో 3 పవర్ 4 ను ఏ సంఖ్య చే గుణించగా వచ్చు లబ్ధము 243 అవుతుంది అంటున్నాడు. అంటే క్వశ్చన్ ఏంటి, ఈ 3 పవర్ 4 కి ఏ నెంబర్ చే మల్టిప్లై చేయగా, అంటే ఏదో ఒక నెంబర్ ని మల్టిప్లై చేయాలి. మరి మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏం కావాలి అంట 243 కావాలంట. సో ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. 243 ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చో 3 పవర్ 4 గా మనం చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. లేదా 3 పవర్ 4 ని క్యాలిక్యులేట్ చేసి 243 బై 3 పవర్ 4 చేసామనుకోండి మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఏ మెథడ్ అయినా అప్లై చేయండి. నేను ఇక్కడ 243 ని 3 పవర్ సంథింగ్ లో ఏమైనా రాయొచ్చేమో చెక్ చేస్తున్నా. మీకు మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ గా వస్తే మనకు ఆన్సర్ అక్కడే తెలిసిపోయింది కూడా ఆన్సర్. 3 8 24, 3 1 అగైన్ 3 తో 3 2 3 7 3 9 27, 3 3 అంటే ఏం రాయొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 3 4 5 3s వచ్చాయి కాబట్టి 3 పవర్ 5. సో 3 పవర్ 5 ఇస్ ఈక్వల్ ఎంత 243. ఆల్రెడీ 3 పవర్ 4 ఉంది, మనకు 5 కావాలంటే ఇంకొక 3 ఉంటే చాలు. కాబట్టి 3 పవర్ 4 కి ఎంత మల్టిప్లై చేస్తే 243 వస్తుందంటే ఒక 3 మల్టిప్లై చేస్తే చాలు. ఎందుకని 243 ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అంటే 3 పవర్ 5 గా కన్వర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 3 పవర్ 4 ఉంది కాబట్టి ఇంకొక 3 ఉంటే సరిపోతుంది. సో ఈ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు, లేదా దీన్ని ఇంకో మెథడ్ కూడా అప్లై చేయొచ్చు. సో మీకు ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఏ విధంగా 3 పవర్ 4 ని ఏ సంఖ్య చే గుణించగా, ఆ గుణించేటువంటి సంఖ్యని x అనుకుంటున్నా. సో x చే గుణిస్తున్నా. గుణించగా వచ్చి ఫలితం ఏం కావాలంట 243 కావాలి. దట్ ఈస్ 243. సో 3 పవర్ 4 అంటే ఎంత 3 ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. దట్ ఈస్ 243 బై 3 పవర్ 4 అంటే 3 ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 1 3 8 24, 3 1 3 1 3 27 3 1 3 9 3 1 3 3. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 3. అంటే 3 పవర్ 4 కి ఎంత మల్టిప్లై చేయాలి 3 మల్టిప్లై చేయాలి. సో ప్రాసెస్ ఏ విధంగా చేసినా బట్ ఆన్సర్ మాత్రం సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ 10 పవర్ y is equal to 10,000 అయితే 5y విలువ ఎంత? ఇక్కడ చూడండి 10 పవర్ y ఇచ్చాడు, ఇక్కడ 5y క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. మరి దీన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్ ఎంత ఉంది ఫ్రెండ్స్ 10 ఉంది, ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి ఈ వాల్యూని బేస్ 10 గా మనం మార్చుకోవచ్చా? సో 10s ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి 1 2 3 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏం రాయొచ్చు 10 పవర్ 4 గా రాయొచ్చు. 10 పవర్ 4 ఇస్ నథింగ్ బట్ 10,000.
ఆల్రెడీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 10 పవర్ y ఇచ్చాడు. అండ్ ఇక్కడ బేసెస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. ఇందాక ఫార్ములా చెప్పాను కదా, a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, n అవుతుంది. అంటే ఈక్వల్ టు ఉన్నప్పుడు బేసిస్ సమానం అయితే పవర్స్ ఆల్సో, ఘాతాలు కూడా మనకి ఏమవుతాయంటే సమానం అవుతాయి. అంటే ఇఫ్ a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n దెన్ m ఈజ్ ఈక్వల్ టు n. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా మనకి ఏమవుతాయి ఈక్వల్. దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది. మరి ఈ y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకు 5y వాల్యూ వచ్చేస్తుంది. 5y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5, బట్ y ఈజ్ ఈక్వల్ ఎంత 4. 5 4 is 20. సో ఈ ప్రాబ్లం కి 5y విలువ ఎంత అంటే 20. కొన్ని సింప్లిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే బేసిక్స్ కాన్సెప్ట్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. -1 హోల్ పవర్ 1000, 1 పవర్ 250, -1 పవర్ 121, సమ్ 10,000 పవర్ 0. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 పవర్ సంథింగ్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి. 1 పవర్ నీకు పవర్ ఎంతైనా ఉండనివ్వండి, అది 140 కానివ్వండి, 200 కానివ్వండి, 10,000 కానివ్వండి, ఎంతైనా ఉండనివ్వండి. పవర్ అనేది మనకు ఈవెన్ నెంబర్ కావచ్చు, ఆడ్ నెంబర్ కావచ్చు, అంటే సరి సంఖ్య కానీ బేస్ సంఖ్య కానీ ఏ నెంబర్ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ 1 పవర్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ బి 1. అంటే 1 పవర్ నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా కానీ దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఇక్కడ 1 కాకుండా -1 ఉంది అనుకోండి, -1 పవర్ పైన బేస్ సంఖ్య ఉంది అనుకోండి. బేస్ సంఖ్య అంటే తెలుసు కదా, 1 3 5 7 11 ఇలా -1 పవర్ బేస్ సంఖ్య ఉంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే -1 అవుతుంది. ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ బేస్ అనేది -1 నుండి పవర్ అనేది బేసి సంఖ్య, అది ఏదైనా కావచ్చు, దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది అంటే -1 అవుతుంది. అయితే -1 పవర్ పైన సరి సంఖ్య ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, సో దీని యొక్క ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. లైక్ -1 హోల్ పవర్ 4 ఉంది అనుకోండి, దీన్ని ఏ విధంగా రాస్తాం యాక్చువల్ గా -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఆన్సర్ ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ ఇస్ నథింగ్ బట్ 1. అంటే ఇక్కడ బేస్ అనేది -1 నుండి పవర్ అనేది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయితే దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఈ 3 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. మరి బేసిక్స్ ఎందుకు ఎంత చెప్తున్నాము అంటే ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని అడగచ్చు, లేదా ఈ క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. 1 పవర్ సంథింగ్ ఏ నెంబర్ ఉన్నా దాని యొక్క ఆన్సర్ 1. -1 పవర్ బేస్ సంఖ్య ఉంటే -1, -1 పవర్ సరి సంఖ్య ఉంటే ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. అదే ఇక్కడ బేస్ అనేది ఏ సంఖ్య అయినా ఉండనివ్వండి, పైన పవర్ 0 ఉంది అనుకోండి, అంటే బేస్ అనేది ఏ నెంబర్ అయినా ఉండి పవర్ అనేది 0 ఉంటే దాని యొక్క వాల్యూ మనకి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. లైక్ x పవర్ 0 కూడా మనకి ఏమవుతుంది అంటే 1. అంటే ఇక్కడ x వాల్యూ నీ ఇష్టం వచ్చింది తీసుకో, పైన పవర్ ఉంటే చాలు దాని యొక్క వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ 1 అవుతుంది. అదే x నీ ఇష్టం వచ్చిన సంఖ్య తీసుకొని పవర్ 1 ఉంది అనుకోండి, ఇక్కడ x ఏదైతే ఉంటుందో అదే రిజల్ట్ అవుతుంది. x పవర్ 1 ఇస్ నథింగ్ బట్ x కదా. 10 పవర్ 1 10, 11 పవర్ 1 11 అవుతుంది. అదే ఇక్కడ పవర్ చేంజ్ అయ్యే కొద్దీ దాని యొక్క వాల్యూ కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది. ఇవి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకున్న ఆన్సర్ చూద్దామా. -1 ఉంది, మైనస్ ఉన్నప్పుడు పవర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఇది 1000 ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కాబట్టి -1 పవర్ అనేది సరి సంఖ్య కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. 1 పవర్ ఎంత ఉన్న ఆన్సర్ ఎంత 1. -1 పైన బేస్ సంఖ్య ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది -1 అవుతుంది. 10,000 0 అంటే బేస్ ఎంత ఉన్నా కానీ పవర్ అనేది 0 ఉంది అంటే ఆటోమేటిక్ గా దాని యొక్క వాల్యూ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 1. సో ఈ 4 ఇంటి యొక్క ఆన్సర్స్ ఫస్ట్ దానికి 1, సెకండ్ దానికి 1, థర్డ్ దానికి -1, ఫోర్త్ దానికి 1. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫార్ములాస్ బేస్ చేసుకొని చెప్తున్నాం. చూడండి ఇక్కడ ఏదో చెప్పినటువంటి ఫార్ములాసే 3 పవర్ 7 ఇంటూ 3 పవర్ 8. సో బేసెస్ ఈక్వల్ అయితే ఇంటూ ఉన్నప్పుడు బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏం చేయాలి యాడ్ చేయాలి. 3 పవర్ 7 ప్లస్ 8 ఎంత 15. సో ఫస్ట్ దానికి ఆన్సర్ 3 పవర్ 15. అంటే పవర్స్ బేసెస్ భూములు సమానం అయితే ఘాతాంకాలు ఏం చేయాలి కూడాలి. నెక్స్ట్ సేమ్ మల్టిప్లై లో ఉంది, మల్టిప్లై లో ఉన్నప్పుడు భూములన్నీ సమానం కాబట్టి ఘాతాంకాలను ఏం చేయాలి కూడాలి. సో భూములు సమానం అయితే ఘాతాంకాలు యాడ్ చేస్తున్నా 2 ప్లస్ 0 2, 2 ప్లస్ 3 5. సో హియర్ ఆన్సర్ 9 పవర్ 5. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకొక కొత్త ఫార్ములా యాడ్ అవుతుంది. ఏంటి అది? a పవర్ m హోల్ పవర్ n.
ఏ పవర్ m హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఏ పవర్ m ఇంటూ n దట్ ఈస్ mn. ఏ పవర్ n హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ పవర్ mn అవుతుంది. మరి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఆన్సర్ చూద్దామా. బేస్ 2 ఉంది కాబట్టి 2 8 3s 24. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2 పవర్ 24. నెక్స్ట్ వన్ సేమ్ ఫార్ములా ఏ పవర్ m హోల్ పవర్ n ప్రకారము బేస్ a ఉంది 5 4s 20. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఏ పవర్ 20. నెక్స్ట్ దానికి ఇక్కడ డివైడ్ ఉంది చూడండి. డివైడ్ ఇస్ నథింగ్ బట్ బై అని ఓకే అంటే అర్థం ఏంటి 7 పవర్ 5 బై 7 పవర్ 8. డివైడ్ అంటే అర్థం ఏంటి బై సింబల్. మరి బై లో ఉన్నప్పుడు మన ఫార్ములా ఏ విధంగా తీసుకుంటాము ఏ పవర్ m బై ఏ పవర్ n. ఏ పవర్ m బై ఏ పవర్ n ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ పవర్ పైన న్యూమరేటర్ m యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది, డినామినేటర్ లో ఉండేది పైకి వస్తే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ మైనస్ అవుతుంది. అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. సో సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే 7 5 ఈ 8 ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ 8. అప్పుడు ఏమవుతుంది 7 పవర్ 5 మైనస్ 8. సో గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి 7 పవర్ మైనస్ 3. ఇన్ కేసు ఇది ఆప్షన్ లో లేదు అనుకోండి ఇంకొక విధంగా ఉండొచ్చు ఆప్షన్స్ లో. మరి అది ఏ విధంగా ఉండవచ్చు అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ మైనస్ m ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే మైనస్ ఉంది అంటే అది డినామినేటర్ లో ఉంటుందని చెప్పాను కదా. అప్పుడు 1 బై ఏ పవర్ m అవుతుంది. ఏ పవర్ మైనస్ m ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1 బై ఏ పవర్ m. సో ఇది ఆప్షన్ లో లేకపోతే 1 బై 7 క్యూబ్. సో ఆన్సర్ ఏమవుతుంది 1 బై 7 క్యూబ్. ఇన్ కేస్ ఇది కూడా ఆప్షన్ లో లేదు అనుకోండి 1 బై 7 క్యూబ్ ఎంత 7 ఇంటూ 7 ఇంటూ 7. సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 343 కాబట్టి సో ఆన్సర్ 1 బై 343 ఉండొచ్చు, 1 బై 7 క్యూబ్ ఉండొచ్చు, లేదా 7 పవర్ మైనస్ 3 కూడా ఆన్సర్ లో ఉండవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మైనస్ 6 పవర్ 9 బై మైనస్ 6 పవర్ 5. సేమ్ కాన్సెప్ట్ బై రూపంలో ఉంది కాబట్టి మైనస్ 6 హోల్ పవర్ 9 ఈ 5 వస్తే ఏమవుతుంది మైనస్ 5 దట్ ఈస్ మైనస్ 6 9 మైనస్ 5 ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 4 అవుతుంది కాబట్టి మైనస్ 6 పవర్ 4 మైనస్ 6 పవర్ 4 అంటే ఇక్కడ మైనస్ 6 ఇంటూ మైనస్ 6 ఇంటూ మైనస్ 6 ఇంటూ మైనస్ 6. సో సింప్లిఫై చేసి ఆన్సర్ ఇస్తే సింప్లిఫై చేసి చెప్పండి, లేకపోతే మైనస్ 6 పవర్ 4 ఉంటే మైనస్ 6 పవర్ 4. ఇక్కడ 1 బై 6 పవర్ 4 రాయకూడదు ఇది ఓకేనా. మీకు సింప్లిఫికేషన్ అలా ఉండొచ్చు, ఆన్సర్ అయితే సేమ్ గా రావచ్చు. బట్ ఇక్కడ మనకు పైన పవర్ ఉన్నప్పుడు మాత్రమే, పైన మైనస్ ఉన్నప్పుడు లైక్ ఇలా 7 పవర్ మైనస్ 3 అంటే 1 బై 7 క్యూబ్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు మైనస్ 6 పవర్ 4 అంటే మైనస్ 6 ను ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి 3 టైమ్స్ మల్టిప్లై 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే మైనస్ 6 ఇంటూ మైనస్ 6 ఇంటూ మైనస్ 6 ఇంటూ మైనస్ 6. సో రిజల్ట్ ఎంత వస్తే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇంకోటి కొత్తగా కనిపిస్తుంది చూడండి. బేసెస్ ఈక్వల్ గా లేవు చూడండి. ఇక్కడ 5 పవర్ 5 క్యూబ్ బై 2 క్యూబ్. బేసెస్ వేరు వేరుగా ఉన్నాయి బట్ పవర్స్ సేమ్ గా ఉన్నాయి. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఏ పవర్ m బై బి పవర్ m అని చెప్పొచ్చు. ఇక్కడ పవర్స్ చూడండి m పవర్స్ కామన్ గా ఉన్నాయి, బేసెస్ ఏబి రెండు వేరు వేరుగా ఉన్నప్పుడు దీనికి మనం ఫార్ములా ఏ విధంగా తీసుకోవాలి అంటే ఏ న్యూమరేటర్ లో బేస్ ఏ బై డినామినేటర్ లో బేస్ బి పవర్ రెండింటికి పవర్ కామన్ గా ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు m చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఫార్ములా ఏ పవర్ m బై బి పవర్ m ఇస్ ఈక్వల్ టు ఏ బై బి పవర్ m. సో సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇక్కడ 5 బై 2 పవర్ ఎంత ఉంది 3 కాబట్టి పవర్ 3. ఇన్ కేస్ దీన్నే సింప్లిఫై చేసి చెప్పాడు అనుకోండి ఆప్షన్స్ లో 5 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 125, 2 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 8. సో ఆన్సర్ ఏమవుతుంది 125 బై 8. నెక్స్ట్ వన్ 2 పవర్ 0 ఎంత సంథింగ్ పవర్ 0 is always be 1 ప్లస్ 3 పవర్ 0 is 1 మైనస్ 4 పవర్ 0 1 1 ప్లస్ 1 2 మైనస్ 1 ఎంత 1. హియర్ కరెక్ట్ ఆన్సర్ is 1. నెక్స్ట్ వన్ ఇక్కడ 2 పైన పవర్ ఏం లేదంటే ఏం తీసుకోవచ్చు 1 తీసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక వాల్యూ లైక్ 20 పైన ఏం లేదు అంటే మనకు ఆన్సర్ ఏం తీసుకోవచ్చు 20 పవర్ 1. అంటే ఏదైనా ఒక నెంబర్ కి పవర్ అప్లై చేయాలంటే పవర్ మనం 1 పెట్టుకుంటే అటువంటి వాల్యూలో ఎటువంటి చేంజెస్ అనేటివి ఉండవు. ఇప్పుడు ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ లోపల బ్రాకెట్ లోపల ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే
2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 1 బేసిస్ ఈక్వల్ కాబట్టి ఇంటూ ఉన్నప్పుడు పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. దట్ ఈస్ 2 పవర్ 3 ప్లస్ 1 ఎంత 4 పవర్ 2. మళ్ళీ అగైన్ ఫార్ములా ఎక్కడో ఫార్ములా మనం అప్లై చేసాం చూడండి. ఏ పవర్ m హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఏ పవర్ mn. సో కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని 2 పవర్ 4 2 జా 8. ఇన్ కేస్ 2 పవర్ 8 ఆన్సర్ లో లేదు అనుకోండి, దాన్ని సింప్లిఫై చేస్తాం. 2 పవర్ 8 అంటే ఎంత, 2 2 జా 4 4 4 16 16 16 జా 256. దట్ మీన్స్ 2 పవర్ 8 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 258 సారీ 256. చేస్తే 5 స్క్వేర్ పవర్ 3 ఇంటూ 5 పవర్ 4 ఇట్స్ డివైడ్స్ 5 పవర్ 7. ఒక్కసారి ఇక్కడ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఒక ఫార్ములా బేస్ చేసుకుని ఉంది, మళ్ళీ అగైన్ మల్టిప్లై ఉంది, మళ్ళీ అగైన్ డివైడ్ ఉంది. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఏ పవర్ m హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n ఏమవుతుంది mn. ఈ ఫార్ములా బేస్ చేసుకొని చెప్తే 5 పవర్ 2 3 జా 6 ఇంటూ 5 పవర్ 4 ఇట్స్ డివైడ్స్ 5 పవర్ 7. డివైడ్ ఇస్ నథింగ్ బట్ బై. సో మనం డైరెక్ట్ గా బై వేసుకున్నా పర్లేదు. ఇక్కడ అగైన్ ఫార్ములా చూడండి, మల్టిప్లై లో ఉంది కాబట్టి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇస్ ఈక్వల్ ఏమవుతుంది, బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయమని చెప్పాను. దట్ ఈస్ ఏ పవర్ m ప్లస్ n. అంటే ఇక్కడ 5 పవర్ 6 ప్లస్ 4 10. డివైడ్ అంటే ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ బై కాబట్టి 5 పవర్ 7. అగైన్ ఫార్ములా ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే బేసిస్ ఈక్వల్ అయినాయి కాబట్టి బై లో ఉన్నప్పుడు ఏ పవర్ న్యూమరేటర్ డినామినేటర్ ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఏ పవర్ m బై ఏ పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. సో ఫార్ములా అప్లై చేస్తే 5 పవర్ 10 ఈ 7 వస్తే మైనస్ 7. దట్ ఈస్ 5 క్యూబ్. 5 క్యూబ్ ను సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 125. 5 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 5 into 5 into 5. 5 ని 3 times మల్టిప్లై చేయాలి. 5 5 is 25. 25 5 is 125. సో ఈ ప్రాబ్లం కి ఆన్సర్ ఎంత 125. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ బేసిస్ ఈక్వల్ కాబట్టి మల్టిప్లై లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఫ్రెండ్స్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇస్ ఈక్వల్ ఏమవుతుంది, ఏ పవర్ m ప్లస్ n. దట్ ఈస్ 6 పవర్ 4 ప్లస్ 2 ఎంత 6. డివైడ్ అంటే ఏంటి, బై 6 పవర్ 5. సేమ్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఇస్ ఈక్వల్ ఏమవుతుంది, ఏ పవర్ m మైనస్ n అవుతుంది. దట్ ఈస్ 6 పవర్ 6. ఈ 5 వస్తే ఏమవుతుంది, మైనస్ 5. 6 మైనస్ 5 ఎంత 1. 6 పవర్ 1 ఈస్ నథింగ్ బట్ 6. సో ఆన్సర్ ఎంత 6. నెక్స్ట్ వన్ ఈ ఫార్ములా ఏ పవర్ m బై ఏ పవర్ n ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. సో అప్లై చేస్తే x పవర్ a b అని వస్తే మైనస్ b ఇంటూ x పవర్ b డినామినేటర్ లో c మైనస్ అవుతుంది, x c డినామినేటర్ లో a మైనస్ c అవుతుంది. అగైన్ సేమ్ కాన్సెప్ట్, బేసెస్ అన్ని ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. భూములు సమానం కాబట్టి ఘాతాంకాన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. దట్ ఈస్ x పవర్ a మైనస్ b ప్లస్ యాడ్ చేస్తున్నా b మైనస్ c ప్లస్ c మైనస్ a. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్లస్ a మైనస్ a క్యాన్సల్, ప్లస్ b మైనస్ b క్యాన్సల్, ప్లస్ c మైనస్ c క్యాన్సల్. సో అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అంటే మనకు పైన పవర్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 0. అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి x పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. అంటే ఇక్కడ బేస్ ఎంత ఉన్నా కానీ బేస్ ఏ నెంబర్ ఉన్నా కానీ పవర్ 0 ఉంది అంటే దాని ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ 1.